తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు రైతుల ఆశలను నేలపాలు చేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వడగండ్ల వానలతో పంటలు సర్వనాశనమవుతున్నాయి. కళ్ల ముందే నేలపాలు కావడంతో అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. మెదక్ జిల్లాలో 6 నెలల చిన్నారిని పొట్టన పెట్టుకున్నాయి వానలు. అటు మరో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వానలు పడతాయని ఐఎండీ ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వడగండ్ల బీభత్సం, రైతును ఆగం చేస్తున్న అకాల వానలు, దెబ్బతింటున్న పంటలు. సిద్దిపేట జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలో పలుచోట్ల వడగళ్లు పడడంతో బయటకు రావడానికి భయపడిపోయారు జనం. కుండపోతగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈదురుగాలులకు సిద్దిపేటలో చెట్లు నేలకొరిగిపోయాయి. రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అకాల వర్షంతో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజపేట జాజితండాకు చెందిన 6 ఏళ్ల చిన్నారి సంగీత మృతి చెందింది. గాలికి ఎగిరిపోయి పక్కన ఉన్న మరో భవనంపై పడిపోయింది. తీవ్ర గాయాలైన బాలిక చికిత్స పొందుతూ కన్నుమూసింది. నిజామాబాద్ జిల్లాలోని వందలాది ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. పంటలను పరిశీలించిన ప్రజాప్రతినిధులు రైతులకు భరోసా ఇస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పంటలు నాశనమవుతున్నాయి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, హిరా, ఎల్లెన్పేట మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వేసవి ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనం వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఐఎండీ తెలిపింది. కింది స్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని తెలిపింది. పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.